ఇంట్లో అమ్మాయి పుడితే లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది అని సంతోషపడేవారు చాలా తక్కువగా ఉంటారు. అమ్మాయి కంటే అబ్బాయే పుట్టాలి అని చాలా మంది దేవుళ్లకు మొక్కుతూ ఉంటారు. జనరేషన్స్ మారుతున్నా ఆడపిల్లను భారంగా చూసే రోజులు మారడం లేదు. మగపిల్లాడు పుడితే వారసుడు వచ్చాడంటూ సంబరాలు జరుపుకుంటున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అబ్బాయిలు పుడితే అదేదో ప్రపంచాన్ని జయించినట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మాయి కంటే అబ్బాయికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ ఈ పరిస్థితి ఇప్పుడిప్పుడే మారుతుంది. ఆడపిల్ల పుడితే తమ ఇంటికి ప్రిన్సెస్ వచ్చిందని భావించే మనుషులు తారసపడుతున్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్లో ఆడబిడ్డను అలానే ట్రీట్ చేసింది ఓ కుటుంబం. నర్సాపూర్కు చెందిన కరుణాకర్, స్పందన దంపతులకు 27 రోజుల క్రితం ఆడపిల్ల పుట్టింది. ఇటీవల అమ్మమ్మ గారి ఇంట్లో తొట్టెల కార్యక్రమం నిర్వహించారు. కాగా కరుణాకర్ నర్సాపూర్లోని తన నివాసానికి పుట్టిన పాపను తీసుకువస్తుండగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. తమ ఇంటికి సాక్షాత్తు మహాలక్ష్మి వచ్చిందని సంబరపడ్డారు. ఆడపిల్ల పుట్టగానే భారం అనుకుని విసిరేసిన తల్లిదండ్రులను చూశాం. కడుపులో పెరుగుతుంది ఆడపిల్లని తెలుసుకుని అబార్షన్లు చేయించే తల్లిదండ్రులను కూడా చూశాం. కానీ ఆడపిల్ల పుట్టిందని సంబరాలు జరుపుకుంటూ ఘనంగా స్వాగతించడం మాత్రం చాలా అరుదు. నిజంగా ఈ కుటుంబాన్ని అభినందించాల్సిందే.